సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. ఇది క్రోడావతారం అంటే వరాహవతారం వర్ణింపబడుతున్నది. ఉల్లాసయన్యో మహిమానముచ్చైః స్ఫురద్వరాహీశ కలేబరోభూత్ తస్మై విదద్భః కరయోరజస్రం సాయం తనాంభోరుహ సామరస్యం. ప్రతి పదంలో ఆ రస అనుభూతి కలిగేటట్టు కవిత్వం రచించడం ఇందులో మనకు కనబడుతుంది. ఇక్కడ ఉల్లాసయన్యో మహిమానముచ్చైః. మహిమానం మహిమానం అనే మాటకు మనకు స్పష్టంగా తెలుసు. మహిమ గొప్పతనం. అటువంటి ఆ గొప్పతనాన్ని ఉల్లాసవంతంగా ఉచ్చస్థితిలో చూపించినటువంటి అవతారము అని. ఇంకొకటి మహిమానం. మహి అంటే భూమి అని అర్థం. భూమేర్మానం మహిమానం అని అర్థాన్ని టీకాకాలు కూడా చెప్పారు. భూమి యొక్క మానము. మానము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉన్నతి, మానభంగం అంటూ ఉంటాం, అభిమానం అంటూ ఉంటాం. మానం అంటే గౌరవం, ఉన్నతి. కానీ భూమి యొక్క గౌరవం దెబ్బతినేసింది. ఎప్పుడు హిరణ్యాక్షుడు ఆ భూమిని తీసుకెళ్ళిపోతూ ఉండగా భూమి యొక్క మానం తగ్గిపోయింది. మానం అంటే దాని గౌరవం తగ్గిపోయింది. చిత్తోన్నతి అని అర్థం. మానశబ్దానికి చిత్తోన్నతి అని అర్థం చెప్పారు. దానికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉన్నటువంటి ఉన్నతి తగ్గిపోయినట్లే కదా. ఇంకోటి వచ్చి తీసుకుపోయాడో ఉన్నతి తగ్గిపోయింది. అలా మహికి తగ్గిపోయిన మానమును ఆయన ఉచ్చైః ఉల్లాసయన్ ఉత్కృష్టముగా ఉల్లసింపజేసేటట్లుగా ఆనందింపజేసేటట్లుగా ఉద్ధరించాడు అనే మాటని ఉల్లాసయన్యో మహిమానముచ్చైః. ఎలా చేశాడు? స్ఫురద్వరాహీశ కళేబరోభూత్తు. వరాహి ఈశ అంటే వరాహ స్వరూపంలో గొప్ప శ్రేష్టమైన వరాహం, శ్రేష్టమైన వరాహ రూప శరీరాన్ని ధరించి వచ్చాడు. అందుకు స్ఫురద్వరాహీశ కళేబరోభూత్. అటువంటి కళేబరం అంటే శరీరం. ఆ శరీరాన్ని ధరించి వచ్చాడు. ఇలాగా మహిమానం అనే శబ్దానికి మరొక అర్థంలో తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ వచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. సర్వేశ్వరత్వేన మాహాత్మ్యం ఇత్యర్థ అని మహిమాన శబ్దానికి కూడా అర్థం చెప్పారు. ఇలాగా అక్కడికే రెండు విధములుగా స్వామి తన యొక్క మహిమని ఉత్కృష్టముగా ఉల్లసింపజేసేటట్లుగా వచ్చి వరాహీశ కళేబరంతో వచ్చాడు. అలాంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అంటే ఎంత అందంగా చెప్తున్నారంటే ఇక్కడ తస్మై విదద్భః కరయోరజస్రం సాయం తనాంభోరుహ సామరస్యం. అతన్ని తలంచుకుంటే అదేమిటో నా రెండు చేతులు సాయంకాల పద్మాలు అయిపోతాయి అన్నాడు. ఆయన తలంచుకుంటే నా రెండు చేతులు సాయంకాల పద్మాలు అయిపోతాయంటే అర్థం ఏంటంటే సాయంకాల పద్మాలు ముడుచుకుపోతాయి కనుక రెండు చేతులు ఆయన తలంచుకోగానే ముడుచుకుంటాయంటే నమస్కరిస్తాయని అర్థం. ఇక్కడ ఆయనకి నా రెండు చేతులతో నమస్కరిస్తున్నాను, ముకులిత హస్తుడినై నమస్కరిస్తున్నాను. ఎవరిని? వరాహస్వామిని అని చెప్పారు ఇక్కడ. అయితే ఇది శివుని పరంగా చెప్పుకోవాలి కదా. శివుని పరంగా చెప్పినప్పుడు దీనికి అర్థం ఎలా వస్తుంది అంటే మహిమానం అంటే సర్వేశ్వరత్వేన మాహాత్మ్యం అని చెప్పుకున్నాం. అది పరమేశ్వరుడు చూపిస్తున్నాడు. అది ఉల్లాసయన్ న్యో మహిమానముచ్చైః. అలాగే భూమి యొక్క మానం పెంచుట అంటే ఆ భూమిని రథముగా తీసుకువెళ్ళి దాని గౌరవాన్ని పెంచాడు కదా. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఉల్లాసయన్య దాన్ని చక్కగా ప్రకాశింపజేస్తూ ఉత్కృష్టముగా తీసుకువెళ్ళాడు కనుక భూమి రథమును నడిపినటువంటి త్రిపురాసుర సంహారమూర్తిని భావించవచ్చు. అంతేకాదు తన యొక్క సర్వేశ్వరత్వ మాహాత్మ్యాలని జనులు ఉల్లసించేటట్లుగా తను ఉల్లాసముగా ఉత్కృష్ట స్థితిలో ప్రకటించాడు కనుక రెండు విధాలుగా సరిపోతుంది. పైగా స్ఫురద్వరాహీశ కళేబరోభూత్. ఇక్కడ మనం తీసుకోవాలి. స్ఫురత్ అంటే స్ఫురింపజేస్తున్నాడు. ఎలాగంటే వర అహి ఈశ అన్నాడు. ఇక్కడ అహి అంటే సర్పము, వర అహి. వరాహి అంటే వారాహ శబ్దం వచ్చింది. వరాహీశ వరాహ ఈశ కళేబరో అక్కడ వరాహ శబ్దంగా చెప్పాం. వర అహి. అహి అంటే సర్పము అని అర్థం. ఇక్కడ వర అహీశ గొప్పదైన సర్పశ్రేష్ఠుడు. ఆ సర్పశ్రేష్టముల చేత అలంకృతమైన దేహం కలవాడు. వరాహీశ కళేబరః అనే మాటకి ఇక్కడ ఈ విధంగా అర్థమని చెప్పుకోవచ్చు. అది వరాహీశో వాసుకి కళేబరే యస్యేతి వరాహీశ కళేబరః అని వ్యుత్పత్తిని చెప్పారు పెద్దలు. కానీ వాసుకి మొదలైన దివ్య సర్పములు స్వామి శరీరంలో ఉండేవి మామూలు అహిలు కావు. వర అహి ఈశ గొప్ప పాములు. ఆ పాముల్లో మళ్ళీ రాజులు. అలా లెక్క కడితే 8 జాతుల పాములు స్వామి దగ్గర ఉంటాయని చెప్పారు. అవి
అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ కులిక పద్మ మహాపద్మ ఇది మహానాగుకుల భూషణాయ అని కూడా స్వామిని వర్ణిస్తూ చెప్తారు ఇక్కడ. ఇవన్నీ కూడా వర అహి ఈశ 3 లక్షణములు ఉన్నవి. గొప్పవైన సర్పములు, వాటిల్లో మళ్ళీ గొప్పవి. అంటే ఇవి 8 రకాల జాతులండి. ఆ జాతుల్లో నాయకుల్లా ఉంటారే వాళ్ళు శివునికి అలంకారాలుగా వచ్చున్నారు. అలాగా పాదముల మొదలు శిరస్సు వరకు, శిరస్సు వచ్చిన పాదం వరకు, ఆ భుజాలకి, ఆఖరికి మేకలకి, జంధ్యానికి, కంఠానికి, అన్నిటికీ కాలిక అందెలుగా కూడా సర్పాలను అలంకరించుకున్నప్పుడు వర అహీశ కళేబరమేగా అయింది. అదొకటి. ఇంకొక అర్థంలో తెల్లగా ఉన్నాడు శివుడు. తెల్లగా ఎలా ఉన్నాడు? ఆ తెలుపు ఏమిటయ్యా అంటే అనంతుడు ఆదిశేషువు వర్ణం తెలుపు కనుక అయ్యను కూడా ఆ విధంగా ఆదిశేషుడు వర్ణమోలే తెల్లని శరీరంతో ఉన్నటువంటి వాడు వరాహీశ కళేబరో భూత్ అనేది సాదృశ్యంగా చెప్పినట్లు చెప్పవచ్చు. ఇలా ఒకే పదంలో విష్ణుపరంగా భావం ఉంది, శివపరంగా ఉన్నది. ఈ రెండింటిని మనం ఇక్కడ స్వీకరించి ఆ స్వరూపాన్ని నమస్కారం చేసుకుంటున్నాం. మనం ఏ పద్ధతిలో చెప్పుకుంటూ ఆ పద్ధతి ప్రకారంగా మరొక్కసారి వరాహీశ కళేబరాన్ని నమస్కారం చేసుకుందాం. ఉల్లాసయన్యో మహిమానముచ్చై స్ఫురద్వరాహీశ కళేబరో భూత్ తస్మై విదద్మః కరయోరజస్రం సాయం తనాంభోరుహ సామరస్యం అని వరాహస్వామికి నమస్కారం చేసుకుని